5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ నామినేషన్లు కూడా దాఖలు చేసేసారు. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా, ఎవరి ఊహకు అందని విధంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసిందా? నాగబాబు గారి విషయంలో ఒకటే అందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఉంది, ఆయనకి ఎలాగే వస్తుందని ముందే హామీ ఇచ్చారని. కానీ మిగిలిన వాళ్ళ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులకు కూడా అంతు చెక్కలేదు వీళ్ళని ఎంపిక చేస్తారు అనేది. అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా పొత్తు ధర్మంలో భాగంగా వ్యవహరించారా? సోము వీర్రాజు గారికి ఒక రకంగా మరొకసారి అవకాశం ఇచ్చారు. సామాజిక వర్గ కోణంలోను అలాగే పార్టీకి సంబంధించి పొత్తు ధర్మం ఇచ్చారు. రెండు విషయాల్లో కూడా కీలకంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు పార్టీలో కూడా ఎవరు ఊహించలేదా తెలుగుదేశం పార్టీ తరహా నిర్ణయం తీసుకుంటుందని? ఎలా చూడాలి? సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఎలక్షన్స్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఎలక్షన్స్కి ముందు ఏమని చెప్తాం, ప్రతి ఒక్కళ్ళకి మీకు న్యాయం చేసే బాధ్యత నాది, ఎలక్షన్స్ అయిపోయాక మనందరికీ మీ అందరికీ కూడా తగినటువంటి గౌరవం ఉంటుంది అంటారు. అన్నప్పుడు కామన్ సెన్స్తో మనం ఒకటి ఆలోచించాలి కదా, ఎలా ఉంటుంది, పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటి. ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట నిలబడే పరిస్థితి పార్టీలో ఉంటుందా? నీకు ఈ పదవి ఇస్తాను అని చెప్తుందా పార్టీ? చెప్పదు. నీకు గౌరవం ఉంటుంది అంటుంది. నాకు ఏ పదవి ఇస్తావో చెప్పు అని అడుగుతారా వీళ్ళు? అడగలేరు. అక్కడే అసలు లాజిక్ ఉంటుంది. ఇంకొకటి, పార్టీ అధినాయకత్వం ముందే చెప్పినటువంటి మాటలు వీళ్ళు గమనంలోకి తీసుకుని ఉంటే ఇది నిజం, వీళ్ళు ఆశ పెట్టుకునేవాళ్ళు కాదేమో. ఎందుకయ్యా అంటే లోకేష్ ఇంతకుముందు చెప్పుకొచ్చాడు, ఇప్పుడు చెప్పుకొచ్చాడు, రీసెంట్గా కూడా చెప్తా వచ్చాడు. ఏమని? ఇన్నిసార్లు అవకాశం పొందినటువంటి వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నటువంటిది. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు సీనియర్లందరికీ కూడా ఒకసారి అవకాశం లభించినట్టే కదా. ఇప్పుడు తను ఏం చెప్పాడు, 2 సార్లు అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ఇక వేరే వాళ్ళకి ఇస్తానన్నే కదా లోకేష్ చెప్పుకొచ్చింది. రెండు సార్లు లెక్కను చూసినప్పుడు దేవినేని ఉమాకి చాలాసార్లు వచ్చేసినట్టే. అదే సందర్భంలో పిఠాపురం వర్మకి చాలాసార్లు అవకాశం ఇచ్చినట్టే. అంటే గెలువు ఓడు కానీ టికెట్లు ఇచ్చేశారు కదా సేమ్ టైం చాలాసార్లు. అయిపోయింది కదా. అట్లాగే బుద్ధా వెంకటకు ఒకసారి ఇచ్చారు. అంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా ఇచ్చినటువంటిది పోస్ట్ ఇచ్చారు కదా అంతకుముందు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళకి వచ్చేట్టుకు బేద రవిచంద్రకి ఛాన్స్ వచ్చింది, బీటీ నాయుడికి రెండోసారి ఛాన్స్ ఇచ్చింది. తర్వాత నా అమ్మాయి ఎవరైతే ప్రతిభా భారతి గారు అమ్మాయికి వచ్చేటప్పటికి అమ్మాయి కొత్త వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేశారు కదా. ఒకళ్ళు సీనియర్కి ఇచ్చినట్టు, ఒకళ్ళు మిగతా ఇద్దరికి కూడా కొత్తగా ఇచ్చినటువంటి సందర్భం, పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం పెట్టుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళ కర్మ అంతే. అంటే ఏం చేస్తారని, ఇప్పుడు ఇది ప్రాంతీయ పార్టీలు, సీనియర్లు అవసరం లేదా పార్టీకి? ఎందుకు ఉండదు? అవసరం అంటే ఆ పదవులు ఇస్తేనేనా? ఇంకా అట్లాంటప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నట్టు ఎందుకు? వాళ్ళ స్వార్థం కోసం తప్పించి బేసిక్గా పార్టీ కోసం నువ్వేం పని. ఇప్పుడు నీ కోసం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణ ఉన్నాడండి, భూమి పుట్టక ముందు నుంచి ఆయన మంత్రిగా ఉంటానే ఉన్నాడు, లేదా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటానే ఉన్నాడు. ఇక వాళ్ళే ఉంటే ఆ తర్వాత తరం ఏంటి? ఇవాళ తెలుగుదేశం చూసుకోవాల్సింది భవిష్యత్తుకు బలమైన నాయకులు. ఇప్పుడు క్రికెట్ జట్లో ఏం చూస్తున్నారు? ధోనిని ఎందుకు ఉండలేదు? ఇప్పటికి కూడా ఆడగలుగుతున్నాడు కదా, ఎందుకు ఉండలేదు? అలాగే లేకపోతే సౌరవ్ గంగూలీ లాంటోడు ఎందుకు ఉండలేదు? గౌతమ్ గంభీర్ లాంటోడు ఎందుకు ఉండలేదు? అంటే రిటైర్మెంట్ కి కూడా ఒక ఏజ్ ఉంటది కదా సార్ వీళ్ళకి. ఇంకా ఓకే, నేను అనేది ఆయన యనమల రామకృష్ణ గారు ఒక మిగిలిన వాళ్ళ విషయంలో ఇప్పుడు దేవినేని ఉమ లాంటి వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు ఉంటారు కదా పార్టీలు అలాంటి వాళ్ళు. అది ఎక్కడికి పోతాడు ఇప్పుడు తను? ఒకటి, వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? దేవినేని రమణకి ఇచ్చారా? ఎమ్మెల్యే మంత్రి కూడా ఇచ్చారు కదా, వరుసగా గెలుస్తూ వచ్చాడు, ఎమ్మెల్యే మంత్రి కూడా ఇచ్చాడు కదా. ప్లస్ ఆ తర్వాత ఉమాకి టికెట్ ఇస్తానే వచ్చారు కదా, మంత్రి కూడా ఇచ్చారు కదా. అంటే దాదాపు ఒక 30-40 ఏళ్ళు వాళ్ళకి పదవులు లభించినాయి. ఏదో ఒకటి ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కీలకమైన పాత్రలే పోషించగలిగారు కదా. ఇప్పుడు ఇక మరి దాన్నే పట్టు కూర్చుంటే వాట్ నెక్స్ట్? ఇంకొకరికి ఛాన్స్ ఎట్లాగివ్వాలి? అట్లాగే ఇప్పుడు యనమల రామకృష్ణ ఇందాక మీరు అనుకున్నటువంటి ఇట్లాగా పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే, అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలోనే ఎంతమంది ఉంటారు అన్నటువంటిది, ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కేవలం 5. మళ్ళీ రేపు 2027లో వస్తాయి ఛాన్సెస్, ఓ 10 మందికో ఏమో అవకాశాలు వస్తాయి. అప్పుడైనా 10 మంది వచ్చేది. ఆశించే వాళ్ళు 30-40 మంది ఉంటారు.
ఆటోమేటిక్. అందులో కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి 5-6గురికి అవకాశం ఇవ్వచ్చు. అవును. ఇప్పుడు ఇది ఒక సంధికాలం నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో. సీనియర్లు కావాలి ఎవరికి? చంద్రబాబు గారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకేష్కి తర్వాత తన టీం కావాలి. ఇప్పటిదాకా నడుస్తుంది తెలుగుదేశంలో బాబు టీం, యువ టీం కావాలా? అంతే కదా. బాబు టీం అన్నటువంటిది ఇంకా వాళ్ళనే పట్టు కూర్చుంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటది? లోకేష్ వాళ్ళ ముందు పెరిగినోడు, వాళ్ళ ముందు ఆడుకున్నాడు, వాళ్ళ ముందు ఎదిగినోడు. లోకేష్ ఏదైనా చెప్తుంటే ఇప్పుడు అచ్చెన్నాయుడికి పైకి భలే లోకేష్ బాబు మీరు సూపర్ అంటూనే నవ్వుకుంటుంటాడు లోపల. అంటే ఆ కమిట్మెంట్ కనిపించదు. అది వ్యాపారంలోనైనా దేంట్లోనైనా సీనియర్లు ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన బిడ్డల్ని సక్రమంగా ట్రీట్ చేయలేరు వీళ్ళు. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి విధేయత లోకేష్ దగ్గర వీళ్ళు చూపించగలుగుతారా? మాటల్లో చూపెడుతున్న వాళ్ళ చేతల్లో భావం కనబడదు. అది అర్థమైపోతుంది, ఆ పొజిషన్లోకి వచ్చిన వాడికి అర్థమైపోతుంది. ఇంకొకటి పార్టీ భవిష్యత్తు చూసుకోవాలి కదా. పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది? వీళ్ళ వయసులు అయిపోతున్నాయి, పార్టీకి నెక్స్ట్ తరం కావాలి కదా లీడర్లు. ఆ తయారు చేసే క్రమమే ఇప్పుడు లోకేష్ చేస్తున్నటువంటిది. ఇంకొకటి కూడా టీడీపీలో సామాజిక కోణంలో చూసినప్పుడు సీనియర్లకు ఆశాభంగం ఏమైనా కలిగిందా? అట్లెందుకు అవుతుంది? ఇప్పుడు టీడీపీ అన్నదే బీసీ పార్టీ అన్నటువంటిది. ఇద్దరికి బీసీలకు ఇచ్చారు, ఒక ఎస్సీకి ఇచ్చారు, అంతే కదా. అవును. ఇంకా ప్రాబ్లం ఏముంది? ఓసీ అంటారా? ఇప్పుడు ఏంటి కూటమిగా ఉన్నారు, మిగతా ఇద్దరు ఓసీగా ఇచ్చింది, కాపు సామాజిక వర్గానికి కదా ఇద్దరు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆశపడి భంగపడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఓసీలే భంగపడ్డారు, ఇక్కడ కానీ అక్కడ కానీ, గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ. అన్ని పార్టీలు అదే జరుగుతుందండి. ఎందుకంటే క్రమంగా జనాభా సంఖ్య లెక్కలు తెలిసిపోతున్నాయి కదా అందరికీ. ఆంధ్రాలో అత్యధిక జనాభా ఎవరున్నారు? వాళ్ళకి పోటీ చేసే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు ఆ గ్రేష్మానే ఉంది, ఆవిడ ఎప్పుడో స్పీకర్గా చేసింది ప్రతిభా భారతి గారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం లభించింది? పోనీ ఆవిడ ఏమన్నా కోట్లు కూడేసుకుందా? లేదు కదా, సిన్సియర్గా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేకి వచ్చేటోడికి ఆర్థిక పరిస్థితులు అవి ఇవాళ రోజున 40-50 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే సందర్భంలో బేద రవిచంద్ర అయినా లేకపోతే ఇప్పుడు ఇతనైనా బీటీ నాయుడు అయినా వీళ్ళకి సంబంధించి అంతంత పెట్టి ఖర్చు పెట్టి ప్లస్ అక్కడ తిరిగి చేయడం కష్టం కాబట్టి అలా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఆయా సామాజిక వర్గాల వాళ్ళు, ఏ పార్టీ అయినా సరే ఆయా సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చేది. అందుకే ఆర్థికంగా లేనటువంటి వాళ్ళకి ఇది కూడా ఎమ్మెల్యే లెక్కే కదా, ఎమ్మెల్సీ అని మనం అంటాం, అది కూడా శాసనసభ్యులే అంతే కదా. ఆ విధమైనటువంటి ఛాన్స్ ఇస్తారనమాట ఆటోమేటిక్గా. కానీ బీటీ నాయుడుని మళ్ళీ కొనసాగించడం వెనక అంటే రాయలసీమ వైపు నుంచి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశమా, లేదు అంటే ఇక్కడ సామాజిక వర్గ కోణంలో ఖచ్చితంగా ఆయనకి, ఎందుకంటే అశోక్ బాబు గారు కూడా అడిగారంట మళ్ళీ కంటిన్యూ చేయాలని, ఎందాక అనుకుంటే టెనమల్కి కూడా ఇస్తారేమో మళ్ళీ అని అనుకున్నారు, కానీ ఈయనకే ఇవ్వడం వెనక ఏంటి కారణం? అదే క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది, రాయలసీమ ఈక్వేషన్ ఉంది. ప్రత్యేకించి అక్కడ వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అనంతపురం అటు ఏరియాలో. సేమ్ టైం వాళ్ళలో అవకాశాలు తక్కువ ఉన్నటువంటిది ఉంది కాబట్టి ఇచ్చినట్టున్నారు అక్కడ. ఆ క్యాస్ట్లు ఏవైతే సుదీర్ఘకాలం పాటు వివక్షకి గురైనటువంటి కులాల వాళ్ళని ఎంకరేజ్ చేయడం అయి ఉండొచ్చు అక్కడ. పొత్తు ధర్మం పక్కగా పాటించారని అనుకోవాలా ఈ ఎంపిక? సోమ వీర్రాజు గారికి ఒక అనూహ్యమైన ఛాన్సేనా? పాటింప చేశారనుకోవాలి ఇక్కడ, చేసేలా చేశారా? అంతే. ఎందుకంటే నాగబాబుకి ఇవ్వకుండా ఆల్రెడీ ఇలా మీడియా ప్రయత్నించింది కదా ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసేయడానికి, రాజ్యసభ కూడా పంపించామన్నారు. అది ఎదురెత్తు వేసి పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఓ రకంగా కూటమిలో తెలుగుదేశం చేతన ఆ పొత్తు ధర్మాన్ని పాటింపచేశాడు పవన్ కళ్యాణ్. అట్లాగే భారతీయ జనతా పార్టీది కూడా నిన్నటి దాకా లేదు. అవునా? నిన్నటి దాకా లేదు కదా అసలు. ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చిందా? ఇవాళ పొద్దున్న కూడా ఎట్లా వచ్చింది? నిన్న సాయంత్రం 4-5 పేర్లు, నిన్న సాయంత్రం దాకా కూడా అసలు వీళ్ళు వెళ్ళి అడిగింది లేదు, వాళ్ళు లేదు అసలు. వాళ్ళు కూడా 4 పేర్లు వచ్చినాయి నిన్నటి దాకా తెలుగుదేశం. అవును వచ్చినాయి. అవును. బీజేపీ అధినాయకత్వం నుంచి మండల్లో మాకు ప్రాతినిధ్యం ఉండాలని ఒక మొక్క చెప్పారు. అట్లాగే కూటమికి సంబంధించి ప్రతి దాంట్లో షేరింగ్ ఉండాలి అన్నటువంటి పాయింట్. ఇదివరకు దీనికి అంగీకరించేది కాదు తెలుగుదేశం. ఎమ్మెల్యే లెక్కది ఏంది అదే అనేది అనమాట. బట్ బీజేపీ అధినాయకత్వపు ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
బీజేపీ అధినాయకత్వం అడిగాక నేను ఇవ్వను అనే ప్రసక్తి లేదు ఇక్కడ. అడిగిందా సార్ బీజేపీ అధినాయకత్వం? అడిగిందట. అడిగిన తర్వాతనే ఇట్లాగా ఓకే ఒక సీట్ అని చెప్పేసి ప్రకటిస్తే, అందుకే అధినాయకత్వమే సోమవీర్రాజు పేరు కూడా ఖరారు చేసింది. ఇది తెలియలేదు బయటికి. ఇవాళ పొద్దున నేనే మార్నింగే నిన్న వీళ్ళు టికెట్ల తర్వాత నేను కొంతమందిని ఢిల్లీలో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు రాత్రిపూట్ల అంటే కాస్త పడుకుని ఉంటారు కదా, పొద్దున అయిన తర్వాత నాకు నోటీస్కి వచ్చింది అధినాయకత్వం అడిగింది అన్నటువంటి. ఆ తర్వాత కాసేపటికే నేను కరెక్ట్గా ఒక వీడియో చేశాను. సోమవీర్రాజు పేరు, పాకా సత్యనారాయణ పేరు వినబడింది బలంగా. ఢిల్లీలో వీళ్ళిద్దరి పేర్లు బాగా పరిశీలించారనమాట. ఫైనల్గా సోమవీర్రాజు పేరుని ఖరారు చేశారు. బీజేపీ అధినాయకత్వమే ఖరారు చేసింది. అంటే రిఫరెన్స్ అంటే పేరు కూడా సోమవీర్రాజు గారి పేరు రిఫరెన్స్ డైరెక్ట్ అధిష్టానమే ఇచ్చిందా? అంటే వాస్తవానికి ఒకవేళ ఇచ్చినా టీడీపీకి అనుకూలంగా వాళ్ళకి ఇస్తారు తప్ప సోమవీర్రాజుకి ఎవరు అనే ప్రచారం జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు జరిగింది, సాయంత్రం వరకు. కానీ అనూహ్యంగా ఇవాళ మార్నింగ్ ఆయన పేరే వచ్చేసింది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు సోమవీర్రాజు పార్టీ సిన్సియర్ కార్యకర్త, శ్రీనివాస్ వర్మ కూడా అంతే కదా. అవును, ఆర్ఎస్ఎస్ వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఏమి బీజేపీని రాసిచ్చేయలేదు కదా. బేసిక్గా పొత్తు ధర్మంలో తమ పార్టీ బాగుకోరే వాళ్ళని తీసుకోవాలి. కానీ ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరుడైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడికి సీట్ ఇస్తే ఇంకెందుకు? అప్పుడు ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీల దాంట్లో అదే పరిస్థితి కదా. సీట్లలో 4 నుంచి 5 ఎంపీల్లో 5 తెలుగుదేశం సానుభూతి పరులే, అందులో ఒక్కడు శ్రీనివాస్ వర్మ ఒక్కడే ఇది. అందుకని ఆయన కేంద్ర మంత్రి ఇచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు 8లో ఒకళ్ళో 2 ఉన్నట్టున్నారు బీజేపీ నిజమైన సిన్సియర్. ఆడు కూడా ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పలవే పాడుతున్నారు. అలాగని తెలుగుదేశాన్ని నేను దూషించక్కర్లా, ద్వేషించక్కర్లా. కానీ బీజేపీ బాగా కోరుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ బాగా కోరుకునేటటువంటి వాడు అసలు ఎవడు లేకపోతే ఏంటి ఉపయోగం? ఒక రకంగా ఇప్పుడు గురు శిష్యులు 2 కీలక పదవుల్లో ఉన్నట్టు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ ఈయన శిష్యుడు, ఆ శ్రీనివాస్ వర్మ వాళ్ళ కేంద్ర మంత్రి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వీళ్ళేమి వైసీపీకి ఎవరు రాసి ఇచ్చారు వీళ్ళని? తెలుగుదేశం మీడియా రాసిచ్చింది. ఎందుకని? 2018 తర్వాత తెలుగుదేశాన్ని నిలదీశారు వీళ్ళు. ఎందుకు నిలదీశారు? ఆ రోజున తెలుగుదేశం వీళ్ళని విభేదించింది కాబట్టి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి, లేకపోతే సోమవీర్రాజు స్టేట్మెంట్లు చూడండి, వైసీపీని నిలదీస్తున్నారుగా. అవును, వీళ్ళు ఎప్పుడైనా వైసీపీని సూపర్ అని ఎప్పుడైనా మాట్లాడారా? అదే అనేది పక్కలో బల్లెం తెచ్చి పెట్టుకున్నారు చంద్రబాబు అనేది, సోమవీర్రాజు సీట్ ఇచ్చి. అదే అనేది ఎందుకు పక్కలో బల్లెం అంటే వీళ్ళు ఏమన్నా బీజేపీని నాశనం చేయాలనుకుంటున్నారా? అప్పుడు ఆయన కాపాడతాడా? అంటే బీజేపీని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? పోనీ వైసీపీకి తరపు నుంచి సోమవీర్రాజుకి ఏమన్నా సభ్యత్వం ఇచ్చారా? లేకపోతే వైసీపీలోకి వెళ్ళి ఏమైనా జాయిన్ అయ్యలేదా? వైసీపీ గొప్పది, జగన్ గొప్పోడు అని ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వైసీపీని జగన్ ని బాగా ఇంకోటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీద ఉద్యమం చేసిన, రోడ్డు మీద పడుకున్నాడు మొదట ఆయనే కదా. ఆయన పోనీయకుండా లారీలు చుట్టూతో అడ్డుపెట్టి, చుట్టూ లారీలు అడ్డుపెట్టి ఆపింది ఆయన కాదా, కార్లకు చుట్టూతో అడ్డుపెట్టి. మరి అట్లాంటి మనిషిని ఎట్లాగ వైసీపీకి రాసిస్తారంటే తెలుగుదేశాన్ని నిలదీశాడు కాబట్టి వైసీపీకి రాసిచ్చేస్తారు. ఎందుకు తెలుగుదేశాన్ని నిలదీశాడు ఆ రోజున? తెలుగుదేశం బీజేపీని వివేదించింది కాబట్టి. ఎప్పుడైతే తెలుగుదేశం బీజేపీ కలిసిపోయినాయో ఆ తర్వాత ఎప్పుడైనా తెలుగుదేశం గురించి ఒక కామెంట్ అన్న చేశాడు ఆయన? లేదు కదా. విభేదించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఈయన రమేష్ నాయుడు, మాధవ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గానే ఉంటాయి. కాకపోతే వీళ్ళు అట్లా కాదు, ఇప్పుడు భజన చేసేవాళ్ళు కావాలనుకుంటున్నారు. దాన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. వీర్రాజు గారి పేరు అనౌన్స్ చేయడం వల్ల బీజేపీ ఆలోచన కూడా ఏదైనా ఉంటుందా? ఎందుకంటే ఈ మధ్యన ఆయన కాస్త ఓకే, ఇంతకు ముందు బాగానే యాక్టివ్గా ఉన్నారు. అప్పట్లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా గట్టిగానే మాట్లాడారు, ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ కనిపించేది. ఇప్పుడు మళ్ళీ అదేమన్నా స్టార్ట్ అవుతుంది, ఆ ఉద్దేశం కూడా ఆలోచన కూడా ఏమన్నా బీజేపీకి ఉందా? ఒక ఆస్పెక్ట్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకి ఇవ్వాల. అవును, నేను అనుకోవడం ఏంటంటే కాపు రెడ్డి కాంబినేషన్ పెడుతున్నారు అని నాకు అనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇది ఇచ్చి, రెడ్డి కానీ బీసీకి కానీ అధ్యక్ష పదవి ఇచ్చి, రెడ్డికే ఇస్తారనుకుంటున్నాను నేను. రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి కాపుకి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇద్దరికి సమన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ బేసిక్. ఎందుకంటే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఎత్తుగడలో భాగంగా అవ్వచ్చు. లేదా ఇప్పుడు ఏమన్నా బీసీ అధ్యక్షుని పెడతారా చూడాలి. కానీ ఓవరాల్ గా
కూటమిలో సామాజిక వర్గాలు పరిశీలించినప్పుడు సార్ ఇప్పుడు నాగబాబు కాపే కాబట్టి ఈయన కాపే కాబట్టి రెండు కాపు సామాజిక వర్గానికి రెండు వెళ్ళినట్టు అయినాయి ఇప్పుడు. అంటే మిత్రపక్షాలకి రెండు అదే సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అయినాయి. అంటే దాన్ని కదా అని ఎవడేం చేయలేడు కదా, ఓసీ కేటగిరీ. అదే అంటే వేరే సామాజిక ఎమ్మెల్యేలో చాలా అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు మీరు ఒకసారి 2019-24 లెక్క చూడండి, కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల్లో కలిపి. దాంట్లో కనీసం ఒక 30%-40% తగ్గింది ఈసారి ఎమ్మెల్యే సీట్లు కాపులకి. మరి అది ఇంకెక్కడ కవర్ చేస్తారు? ఎమ్మెల్సీలోనే కదా కవర్ చేసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా కాపులకి ఇచ్చారు, అందుకని తెలుగుదేశం కాపులకి తగ్గించేసింది. అట్లాగే ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా వరకు కాపులు పోటీ చేసిందే తక్కువ, ఎక్కువగా పోటీ చేసింది వైసీపీ నుంచి, వాళ్ళు ఓడిపోయారు అక్కడ. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో చూస్తే కాపులు చాలా తక్కువ కదా. ఈవెన్ మంత్రివర్గంలో చూడండి, మీకు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు మెయిన్, ఇప్పుడు నాగబాబు కూడా వస్తారు అంతే కదా బేసిక్గా అయితే. మరి మిగతా సామాజిక వర్గాలకు ఎంతమంది ఉన్నారు? అది కదా లెక్క. అంటే కాపు సామాజిక వర్గం ఇప్పుడు బీజేపీ జనసేన వైపే ఇంకా ఉండబోతుంది అనే సంకేతం అంతే కదా. సహజంగా కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాయి, ఓన్ చేసుకుంటున్నాయి. అంటే వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం, వైసీపీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వద్దన్నా సరే రాసేసాం మనం చరిత్రలో. వాళ్ళే ఇక అందులో ఆ వర్గాలకు కూడా ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు. ఇదివరకు రెడ్డి సామాజిక వర్గం మొన్నటిసారి జగన్ వద్దనుకుని తెలుగుదేశం దగ్గరకు వచ్చింది, కానీ తెలుగుదేశం ఏం చేస్తుంది, ఆ వర్గాన్ని తొక్కి అవతల పడేస్తుంది, తొక్కి నారదీస్తుంది. కాబట్టి ఇక రెడ్లకు గత్యంతరం లేక అక్కడికే పోయే పరిస్థితి. అయితే ఇప్పుడు నేను అనుకోవడం రెడ్లని బీజేపీ వైపుకి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, కాపు రెడ్డి సామాజిక వర్గాలని ఒకటి చేసే ప్రయత్నం జరుగుతోంది, ఇది కనబడుతుంది. ఇది ఒక కొత్త వ్యూహం ఏమో. రైట్ మొత్తానికి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది, నామినేషన్లు కూడా దాఖలైపోయినాయి. అయితే పొత్తు ధర్మం పాటించారు, అలాగే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా సామాజిక వర్గాల పరంగా కూడా కీలక నిర్ణయమే తీసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ముందుకెళ్తారా? నెక్స్ట్ ఎమ్మెల్సీ పదవులు వచ్చినా, లేదంటే రేపు నామినేటెడ్ పదవులు వచ్చినా ఇదే కోణాల్లో ఇదే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి 3 పార్టీలు అనేది వేచి చూడాల్సి వచ్చింది.